పెట్రోల్ డీజిల్‌కి సంబంధించి పెట్రోల్ బంకుల్లో వాహనాల రద్దీ ఎక్కువైపోతుంది. అసలు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్ ఏంటి మళ్ళీ గత నెలలో సేమ్ టైంలో ఇదే పానిక్ సిట్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ పానిక్ సిట్యుయేషన్ అంటారా? ఇంకేంటి కారణాలు? పెట్రోల్ బంకులో రద్దీ అయితే పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మనకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎల్పీజీ ఎట్లాంటి కొరత లేదు. ఎడిక్వేట్ స్టాక్స్ ఉన్నాయి. ఎడిక్వేట్ సప్లై కూడా మనం చేస్తూ ఉన్నాము ఓఎంసీస్ ద్వారా. నిన్న సప్లైస్ చూస్తే మనకి ఆల్మోస్ట్ యావరేజ్ కన్నా 2.5 టైమ్స్ ఎక్కువ మనము సప్లై చేసాము. అంటే 13,300 కేఎల్ అవసరం ఉంటే 30,000 కేఎల్ వరకు సప్లై చేయడం, అంటే ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ ఇన్ ఎక్సెస్. ఎట్లా సప్లై చేస్తాం? అన్లెస్ అండ్ అంటిల్ మనకి రిజర్వ్స్ ఉంటేనే కదా మనం సప్లై చేసేది. సో అబ్సల్యూట్లీ దేర్ ఈజ్ నో రీజన్ టు ప్యానిక్. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సిటిజన్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ అనవసరంగా ఓవర్ బయింగ్, లేకపోతే ప్యానిక్ బయింగ్, లేకపోతే ఏదో రూమర్స్ విని మీరు వెళ్ళి అక్కడ లాంగ్ క్యూస్లో నిలబడి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ సఫిషియెంట్గా ఉన్నది. సో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో రీజన్ టు ప్యానిక్. అంటే మీరేమో అవసరం ఉన్నదానికంటే ఎక్కువ స్టాక్ ఉందని చెప్పేసి మీరు చెప్తున్నారు. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకు మరి? మీరు చెప్పిన దానికి గ్రౌండ్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంది పరిస్థితి. ఇదొక మెటాఫోర్. మీరు చూస్తే ఇదొక బఫే లాగా. సపోజ్ మీరు ఎక్కడైనా బఫేకి వెళ్ళినారు హోటల్కి. సో బఫేలో మీరు చూస్తే అన్ని డిషెస్ ఉంటాయి. సో మీరు జనరల్గా మీకు అవసరం ఉన్నది కొంచెం ఒక కర్రీ వేసుకుంటారు, రైస్ వేసుకుంటారు. దానికన్నా ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, లేకపోతే మీకు ఒక ప్లేట్ కాకుండా ఒక 10 ప్లేట్లు తీసుకొని మీరు తీసుకెళ్తే ఏమవుతుంది? అందరికీ ఇబ్బంది అవుతుంది. కిచెన్ కూడా ఏమవుతుందంటే యాంటిసిపేట్ చేయదు, అంతా మీరు కన్జ్యూమ్ చేస్తారని. ఇది కూడా అట్లాంటిదే. జనరల్గా వీళ్ళు ఏదైతే నార్మల్ సప్లైస్ ఉంటాయో, మీ యావరేజ్ ఎంతైతే మీరు డైలీ 5 లీటర్స్ కావచ్చు, 10 లీటర్స్ కావచ్చు, అది మీరు ఫిల్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంది, అది కాకుండా మేము సడన్గా నాకు ఫుల్ ట్యాంక్ చేయాలంటే ఏమవుతుందంటే ఆ సప్లై అన్నది కొంచెం అక్కడక్కడ ఇష్యూస్ వస్తాయి. అదర్వైజ్ దేర్ ఈజ్ అడిక్వేట్ క్వాంటిటీస్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎంతైతే అవసరం ఉన్నదో అంత తీసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. పెట్రోలియం డీలర్ అసోసియేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సరఫరా అనేది దాదాపు 2-3 రోజుల నుంచి మాకు సరిగా రావట్లేదు, క్రెడిట్ చేస్తేనే కూడా మాకు చేయట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఈసారి ఎందుకు ఇట్లాగా ట్రిగర్ అయిందంటే దేర్ ఆర్ 1-2 రీజన్స్ ఫర్ దాట్. ఒకటి ఏంటంటే మనకి April 16th రోజు ఈ ఇండస్ట్రియల్ డీజిల్ ఏదైతే ఉన్నదో ఆ ప్రైస్ పెంచడం జరిగింది 120 నుంచి 155 రూపీస్. వేరాస్ ఇక్కడ మన రిటైల్ హెచ్ఎస్డి ఏదైతే ఉన్నదో అది 95 రూపీస్కి అంతా అమ్ముతా ఉన్నారు. సో ఏమైందంటే ఆ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టర్మినల్స్ నుంచి తీసుకోకుండా ఈ పెట్రోల్ బంక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అందుకనే కృత్రిమంగా కొంచెము ఆ గ్యాప్స్ రావడం జరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత కూడా ఏమైనా ప్రైస్ రైస్ అవుతుందని ఆ రూమర్స్ కొంచెం పబ్లిక్ లోన్ అయ్యి ఓవర్ బయింగ్ లేకపోతే ప్యానిక్ బయింగ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మీరు ఇప్పుడు అన్నట్టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయని చెప్పేసి కూడా కొందరు కావాలని స్టాక్ హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. కొన్ని బంకులు పెట్రోల్ ఉన్నా కూడా కన్జ్యూమర్స్కి సేల్ చేయట్లేదని చెప్పేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాంటి కంప్లైంట్స్ మీకేమైనా వచ్చాయా? మీ దృష్టికి ఏమన్నా? మీరు ఇక్కడ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఏమనంటే ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పి. ఓకే, సో జిఎస్ గారు కూడా చాలా క్లియర్గా అందరికీ ఈ మెసేజ్ పాస్ ఆన్ చేశారు. సో రానున్న రోజుల్లో అట్లాంటి అపోల్కి ఏమైనా లోన్ అవ్వక్కర్లేదు, ప్రైస్ పెరుగుతుందని చెప్పి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎంతైతే అవసరం ఉన్నదో అంత తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. సో ఎట్లా మేనేజ్ చేస్తుంది సార్? చాలా వరకు ట్రాఫిక్ కూడా పెరుగుతున్న పరిస్థితి. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? సో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మీకు చూస్తే అది సివిల్ సప్లైసే కావచ్చు, లేకపోతే మన మన రెవెన్యూ స్టాఫ్, లేకపోతే పోలీస్ ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటున్నారు, లేకపోతే కన్సిస్టెంట్గా మానిటర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నామంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, అది ఎప్పుడు డిప్లీట్ అవుతూ ఉన్నది అన్నది ఒక అంచనా తెచ్చి, డిప్లీట్ కాకముందే ఇండెంట్స్ అన్నది అడ్వాన్స్గా మనము పెట్టించి కొంచెం ప్రొయాక్టివ్గా ఇండెంట్స్ పెట్టించడం వల్ల ఏదైతే ఆ సప్లై గ్యాప్ ఉన్నదో టైం అది కొంచెం తగ్గించడం వల్ల మనకి కాన్స్టెంట్గా చేస్తూ ఉన్నాయి. డెఫినెట్గా
మనకి సాయంత్రం వరకు నైట్ వరకు ఇంకా థింగ్స్ చాలా స్టెబిలైజ్ అవుతాయి. డీలర్స్ కూడా ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒక సర్క్యులర్ లాగా జారీ చేస్తే, అంటే ఒక టూ వీలర్కి ఇంత పెట్రోల్ లేకపోతే ఒక కార్కి ఇంత డీజిల్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ లాగా జారీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా వరకు ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్న పరిస్థితి, వెనుక వచ్చే వాళ్ళకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరకట్లేని పరిస్థితి ఉంది. సో అలాంటి సర్క్యులర్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్ సంబంధించి? డెఫినెట్గా అది కూడా ఒకటి స్టడీ చేస్తాము. అట్లాగేమైతే ఇప్పుడు మేము ఎగ్జామిన్ చేయట్లేదు. ఆ, అవసరం లేకపోవచ్చు, అట్లాగా రేషనింగ్ అన్నది మనకి అవసరం లేకపోవచ్చు. సో ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న నిల్వలు ఎప్పటి వరకు సరిపోతాయి? తెలంగాణలో మళ్ళీ ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి పబ్లిక్కి ఏం అప్పీల్ చేస్తారు? మనకి 75 డేస్ వరకు కంట్రీకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్. మనకి ఇబ్బంది ఏం లేదు. సో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్నది చాలా ఎడిక్వేట్గా ఉన్నాయి. స్టాక్స్ కూడా ఎప్పటికప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా వస్తూ ఉన్నది. సో దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఎనీ వన్ టు ప్యానిక్. అనవసరంగా వెళ్ళి ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళ కన్నా మోతాదు కన్నా ఎక్కువ కానీ పర్చేస్ చేస్తే అదర్స్కి పబ్లిక్ కూడా సిస్టమ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఖచ్చితంగా దారున్న 2 నెలల వరకు కూడా స్టాక్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఎవరు పబ్లిక్ ప్యానిక్ కావద్దు. ప్యానిక్ అయ్యి అనవసరంగా ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు తీసుకోవాలి. వెనుక వచ్చే వాళ్ళకు కూడా ఆ ఫ్యూయల్ అనేది అవసరం పడుతుంది కావచ్చు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూయల్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నారు. తెలంగాణలో కూడా చాలా వరకు నిల్వలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ ప్యానిక్ కావద్దు. ఈ సిచ్యువేషన్ కూడా ఈరోజు సాయంత్రం వరకు కంట్రోల్కి వస్తుంది. మరొకసారి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి సివిల్ సప్లై శాఖ ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేపడుతుందని చెప్పేసి కమిషనర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం హైదరాబాద్.